హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు వార్తను చూసే ఉంటారు. 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టేంత దగ్గరగా వస్తుంది అనేది ఆ వార్త. అదే గ్రహశకలం 2036లో కూడా భూమికి దగ్గరగా వస్తుందని అంచనా. చాలామందిలాగానే నాకు కూడా ఈ వార్త చాలా ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించి కొంత లోతుగా తెలుసుకుందామని ప్రయత్నించాను. అప్పుడు కొన్ని విషయాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఈ అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 200 కోట్ల ఛాన్స్లలో ఒకే ఒక్క ఛాన్స్ కలిగి ఉంది అని ఒక తాజా పరిశోధన తేల్చింది. అంటే 0.00000005% మాత్రమే. అంటే చాలా చాలా తక్కువ. మరి ఎందుకు ఈ ఆస్టరాయిడ్ గురించి ఇంతలా చర్చ జరుగుతోంది? ఎందుకు ఇంతలా భయం క్రియేట్ చేస్తున్నారు? మన సోలార్ సిస్టంలో గ్రహశకలాలు దాదాపు 20 లక్షల దాకా ఉన్నాయని అంచనా. ఇవి మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య నుంచి సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు అవి భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గ్రహశకలాలు భూమిని ఢీకొడితే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. అసలు ఇవి ఢీకొట్టేలోపే కాలిపోయి బూడిదవుతాయి. అయితే పెద్ద గ్రహశకలాలు అంటే 100 కిలోమీటర్ల కంటే పెద్ద సైజు ఉన్నవి దాదాపు 200 దాకా ఉన్నాయి. వాటిలో కొన్ని భూమికి దగ్గరగా తిరుగుతున్నాయి. ఇలా చిన్న పెద్ద అన్ని లెక్కలోకి తీసుకుంటే భూమికి దగ్గరలో తిరుగుతున్నవి దాదాపు 25,000 దాకా ఉన్నాయి. వీటిలో 2,000 గ్రహశకలాలను ప్రమాదకరమైన భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్న గ్రహశకలాలుగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా చెప్పింది. మీకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనం 2029లో అంటే 5 ఏళ్ల తర్వాత రాబోయే అపోఫిస్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ మన భూమి వైపుగా ప్రతిరోజు 2 నుంచి 3 గ్రహశకలాలు వస్తున్నాయి. వారానికి 19 నుంచి 29 గ్రహశకలాలు భూమికి దగ్గరగా వస్తున్నాయి. ఇలా సంవత్సరానికి 1000 నుంచి 1500 ఆస్టరాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తున్నాయి. ఇవన్నీ భూమికి ప్రమాదకరమైనవే, కానీ ఇవేవి భూమిని ఢీకొట్టట్లేదు. వీటిలో చాలా గ్రహశకలాలు 10 మీటర్ల కంటే చిన్నవే. ఇవి భూమి వాతావరణంలోకి రాగానే కాలి బూడిదవుతాయి. కాస్త పెద్దగా ఉన్నవి భూమికి దగ్గరగా కాకుండా కొంత దూరం నుంచి వెళ్ళిపోతున్నాయి. ప్రతి వారం 50 నుంచి 100 గ్రహశకలాలు భూమి వాతావరణంలోకి వచ్చి కాలిపోతున్నాయి. అవేవి మనల్ని చేరట్లేదు, చేరేలోపే ఫినిష్ అయిపోతున్నాయి. సో మనం ప్రతిరోజు ప్రమాదంలో ఉన్నట్లే. ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ఆస్టరాయిడ్ దాడి చేసే ఛాన్స్ ఉంది. ఇన్ని గ్రహశకలాలు ఉండగా ప్రపంచ దేశాలు అపోఫిస్ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే మిగతా ప్రమాదకర పెద్ద గ్రహశకలాలు భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతుంటే అపోఫిస్ మాత్రం 2029లో భూమికి 37,399 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. స్పేస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది పెద్ద దూరమే కాదు, చాలా చాలా దగ్గర నుంచి వెళ్తున్నట్లే. అంటే మన భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల మధ్య నుంచి ఈ గ్రహశకలం వెళ్తుంది. అది భూమిని ఢీకొట్టకపోయినా శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందుకే నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి స్పేస్ రీసెర్చ్ సంస్థలు అపోఫిస్ని నిరంతరం గమనిస్తున్నాయి. అపోఫిస్ సైజు దాదాపు 340 మీటర్లు. అంటే ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ కంటే కొద్దిగా పెద్దది. ఒక పెద్ద స్టేడియం అంత ఉంటుంది. ఒక మంచు కొండ సైజులో ఉంటుంది. ఒకవేళ సైంటిస్టుల అంచనాలు కొద్దిగా తప్పి ఆ గ్రహశకలం భూమి వైపు వచ్చి ఢీకొడితే ఓ నగరం మొత్తం నాశనం అవ్వగలదు అని అంచనా. అది ఒక ప్రళయం లాంటిది. అదే జరిగితే భూమి వాతావరణంలో గాలి మొత్తం కాలుష్యం అయిపోతుంది. కంప్లీట్గా గాలిలో దుమ్ము కణాలు నిండిపోయి మనం ఇంట్లో ఉన్న మాస్కులు వాడాల్సి రావచ్చు. మాస్కులు వాడినా కొన్ని నెలల పాటు ఆ వాయు కాలుష్యం అలాగే కొనసాగుతూ బ్రెత్ సరిగా తీసుకోలేక ఇబ్బంది పడే పరిస్థితులు రాగలవు. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. ఈ ఆస్టరాయిడ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది భూమికి దగ్గరగా వచ్చేటప్పుడు దీని వేగం గంటకి
19,960 కిలోమీటర్లుగా ఉంది. అంటే సెకండ్కి 5.5 కిలోమీటర్లకు పైగా వేగంతో వస్తుంది. అంటే ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి 2 నిమిషాల 10 సెకండ్లలో వచ్చేస్తుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 1 నిమిషం 40 సెకండ్లలో వెళ్ళగలదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే దాని వేగం ఎలా ఉంటుందో అంచనా వేసుకుంటారని చెప్తున్నా. ఇంత వేగంతో భూమిని ఢీకొట్టినా లేక భూమిని రాసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ప్రళయమే. అందుకే అపోఫిస్ని అంత జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంత డేంజర్ ఉన్నప్పటికీ ఈ గ్రహశకలం భూమిని ఏమీ చేయలేదు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. తనను తాను కాపాడుకోవడానికి భూమి దగ్గర ఒక బలమైన అస్త్రం ఉంది. అది ఎంత పెద్దదంటే భూమి కంటే పెద్దది. దాన్నే రోజ్ లిమిట్ అంటారు. ఇది భూమి చుట్టూ ఒక బంతిలాగా ఉంటుంది. ఒక సెక్యూరిటీ వాల్ లాంటిది, ఒక పెద్ద డోమ్ లాంటిది. ఇది భూమి ఉపరితలం నుంచి ఆకాశంలో 18,740 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఇది మన కంటికి కనిపించదు. ఈ రోజ్ లిమిట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైనా గ్రహశకలం కానీ, తోకచుక్క కానీ, ఉల్క కానీ రోజ్ లిమిట్లోకి ప్రవేశించగానే ముక్కలైపోతుంది. అంటే అది పేరిపోదు కానీ విడివిడిగా ముక్కలవుతుంది. ఎందుకంటే బలమైన టైడల్ ఫోర్సు ముక్కలైపోయేలా చేస్తుంది. ఈ ఫోర్సు రోజ్ లిమిట్ పరిధిలో ఉంటుంది. అపోఫిస్ గ్రహశకలం కూడా భూమి వైపు వస్తే అది రోజ్ లిమిట్లోకి రాగానే ముక్కలుగా విడిపోతుంది. ఆ తర్వాత ఆ ముక్కలు భూమిని చేరడానికి 1 గంట సమయం పడుతుంది. ఆ గంటలోనే అవి మరిన్ని ముక్కలుగా విడిపోతూ కాలిపోయి బూడిదవుతాయి. చివరికి కొన్ని ముక్కలు మాత్రం భూమిపై పెద్ద పెద్ద రాళ్లలాగా, అగ్ని గోళాలలాగా పడే ఛాన్స్ ఉంటుంది. అలా జరిగితే భూమికి పెద్దగా నష్టం ఉండదు. ఈ రోజ్ లిమిట్ ఉండటం వల్లే రోజు భూమిపై పడాల్సిన ఎన్నో గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు కాలి బూడిదవుతున్నాయి. అపోఫిస్ నుంచి భూమిని రోజ్ లిమిట్ కాపాడగలదా అనే ప్రశ్న సైంటిస్టులకు వచ్చింది. దీనికి ఖచ్చితమైన ఆన్సర్ లేదు. కానీ సైంటిస్టులు జూపిటర్ గ్రహంపై జరిగిన ఓ సంఘటనను పరిశీలించి చూశారు. షూమేకర్ లెవీ 9 అనే తోకచుక్క జూపిటర్ గ్రహాన్ని ఢీకొట్టేందుకు వెళ్ళింది. అది గురుగ్రహ రోజ్ లిమిట్లోకి వెళ్ళగానే ముక్కలైపోయింది. ఆ తర్వాత ఆ ముక్కలు అక్కడక్కడ గురుగ్రహ ఉపరితలంపై పడ్డాయి. అదేవిధంగా భూమి విషయంలోనూ జరుగుతోంది. ఇలా రోజ్ లిమిట్ మనల్ని కాపాడుతోంది. ఇదే భూమి తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న బలమైన అడ్డుగోడ అస్త్రం అనుకోవచ్చు. అయితే ఇప్పుడున్న అంచనాల ప్రకారం అపోఫిస్ గ్రహశకలం రోజ్ లిమిట్లోకి రాకుండానే భూమి పక్క నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పటికైతే దానివల్ల మనకు ఎలాంటి నష్టము ఉండదనే అనుకోవాలి. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బాయ్.